దేవుడికి తిరిగి నీ ఆత్మని అప్పచెప్పు. నీ ఆత్మ దేవుడిదని గ్రహించు. నీ ఆత్మ వల్లే నువ్వు బ్రతుకుతున్నావు. ఆత్మ వల్లే సమస్తం నీకు జరుగుతున్నాయని నువ్వు గ్రహిస్తే నీ జీవితంలో మంచి కార్యాలు చేస్తాయి, మంచి కార్యాలు జరుగుతాయి లేదా? అసలు మీకు తెలుసా మీలో ఉన్న ఆత్మ ఎవరిది? ఎవరిదమ్మా? ఎప్పుడు బైబిల్ చదవరు కాదు, మీకు అందుకనే తెలియలేదు. ఎప్పుడు బైబిల్ చదవరు కాబట్టి మీకు తెలియదు. అందరికి ఇలాగ వచ్చాయమ్మా, ముందుకు వచ్చా, ఇక్కడికి వచ్చి రైట్, ఇలాగ వచ్చా, అలాగ వచ్చామ్మా, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీలో ఉన్న ఆత్మ ఎవరిది చెప్పాలి మీరు. దేవుడు. ఏ దేవుడిది? ఎవరిది? మీలో ఉన్న ఆత్మ ఎవరిది తెలుసా? అసలు బాబా మీరు ఎంతగా తెలుసుకోకపోతే నీకు ఎలా చెప్పండి? చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట చూడండి, ఉన్న ఆత్మ మీరు ఎప్పుడు కూడా నా ఆత్మ ఎవరిది, నా ఆత్మ ఎవరి ఆత్మ నాలో ఉందని తెలుసుకోకపోతే ఎలాగా? మా నాన్న సంపాదించి అంటారు, మా నాన్న సంపాదించలేదండి ఆస్తి అంటారు. నీలో ఉన్న ఆత్మ ఎవరిది అనుకోరు కదా. ప్రతి వాడును ఏం చదువుతున్నావు? ఇది ఇక్కడ పత్రిక తీయండి, 4వ అధ్యాయము 6వ వచనం స్పష్టంగా చెప్పాను. గలతీ మరియు మీరు కుమార్తె కుమారులై ఉన్నందున తండ్రి మీ హృదయములోకి ఆత్మ పంపాడు బాబు. ఎవరు ఆత్మమ్మా? కుమారుడు ఎవరు? యేసు ప్రభువారు. సరే, ఇప్పుడు మీలో ఉన్న ఆత్మ ఎవరిది? యేసు ప్రభు ఎప్పుడైనా కైలాసకి వెళ్ళాడా? మీరు ఒకసారి అంటే వెళ్ళారా లేదా? మీరు టీవీలో సినిమాలు చూసారా? చూడలేదా? యేసు ప్రభు ఎప్పుడైనా సినిమాలు చూసారా? 3.5 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు ఏ థియేటర్ కానీ వెళ్ళాడా? మీలో ఉన్న ఆత్మ ఏంటి? యేసు ప్రభు ఆత్మలో ఉన్నారు కదా. గచ్చమని తోటలో కొండ ఎక్కి ప్రార్థన చేసి, మరి ఎప్పుడైనా ప్రార్థన చేశారు రాత్రి అంతా? ఆల్రెడీ పెరిగి రారు, మీరు ఆత్మ సంబంధాలు పెట్టలేదు, చెప్పుకోండి. నాకు సిగ్గుసేటు. ఆయన ఆత్మను అవమానపరుస్తున్నారు. యేసయ్య ఆత్మను మీద పెట్టాడంట. మీలో ఉన్న ఆత్మ ఎవరిది? అందుకే స్టెఫెను ఆత్మ చెప్పాడు, ప్రభు ఇది కూడా ఆత్మ నీకు. మరి మీరున్న ఏ ఆత్మ ఎవరిదో తెలియదు మీకు. మీరున్న ఆత్మ ఎవరిదో తెలీదు. ఆయన మా ఆయనండి. మీ ఆయనే, పక్కింటోడు అయిన అవుతాడు. మీ ఆయనే. నా కొడుకు అండి. నీ కొడుకు ఇంకోటి కొడుకు ఎవరు కదా. మరి నీలో ఉన్న ఆత్మ ఎవరిదండి?